హాయ్ అండి. 'మృత్యుంజయ' మూవీ చూడడం జరిగింది. సో, దాని గురించి ఒకసారి ప్లస్, మైనస్‌లు ఏమన్నా ఉంటే చూద్దాం డిస్కషన్. మైనస్‌లు అయితే ఏం లేవు. సో, ప్లస్ పాయింట్స్ మాట్లాడదాం. సో, ఎవరు చూడొచ్చు 'మృత్యుంజయ' మూవీ అంటే యాక్షన్ థ్రిల్లర్స్ ఎవరైతే బాగా ఇష్టపడుతున్నారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చూడొచ్చు మూవీ. అందులో పాటు ఎవరైనా ఇన్స్టా రీల్స్ చేస్తూ ఇంకేదైనా మూవీ ఇండస్ట్రీ మీద ఏదైనా హోప్స్ ఉండి, సో నేను ఎలాగైనా మూవీ తీయాలి అనేవాళ్ళు ఖచ్చితంగా ఈ మూవీ ఖచ్చితంగా మంచి ఒక గైడ్ లాగా పనిచేస్తుంది. సో ఎందుకంటే ఖర్చు లేకుండా, అంటే ఎక్కువ ఖర్చు లేకుండా, ఒక డ్యూయట్ లేకుండా హీరోయిన్తో, ఒక కమర్షియల్ ఎలిమెంట్స్ ఏమి లేకుండా, సో జస్ట్ ఒక డ్రామా, ఒక మర్డర్ ఇన్వెస్టిగేషన్ గురించి ఒక ఇంటెన్సిటీ క్రియేట్ చేసే, సో ఒక డ్రామా క్రియేట్ చేసే ఒక స్టోరీ, ఆ స్క్రీన్ ప్లే కానీ ఎడిటింగ్ కానీ, సో ఇవన్నీ ఇందులో ఉన్నాయండి. సో అదంతా ఒక ఎవరైనా ఒక మూవీ తీయాలని ఇంట్రెస్ట్ ఉంటే, ప్లస్ మూవీ ఇండస్ట్రీలో పనిచేయాలని ఏ క్రాఫ్ట్ అయినా, ఈ మూవీ మాత్రం ఒక మంచి గైడ్ లాగా పనిచేస్తుంది. సో మృత్యుంజయ్ అంటే దానికి మూవీకి మనకున్న ఐడియా వేరు ఆ పేరుకి, బట్ అది ఏంటి అనేది ఇంటర్వెల్ బ్యాంగ్లో మనకు నిజంగా బ్యాంగే మనకి. ఎందుకంటే ఇలా కూడా ఈ పేరుని ఇలా కూడా సెట్ చేశాడు డైరెక్టర్, ఎంత క్రియేటివ్గా ఈ పేరుని సెట్ చేశాడని మనకు ఒక ఐడియా వస్తుంది. సో మనది బయట పెట్టకూడదు, మృత్యుంజయ్ అనే పేరు ఎందుకు అలా పెట్టాడు అని. సో ఇందులో ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ డైరెక్టర్ గురించి ఎక్కువ మాట్లాడుకోవాలి. తన పేరు హుసేన్ షా అండి. చాలా షార్ట్ ఫిల్మ్స్ తీశాడు. సో ఇలాంటి ఈ డైరెక్టర్ గురించి అయితే మాట్లాడాలండి, హుసేన్ షా కిరణ్ గారు. సో ఎక్సలెంట్ అండి. తను తీసుకున్న కథ కానీ, దాని స్క్రీన్ ప్లే కానీ, ఇంకా ఎడిటింగ్ కానీ, ఆ కలర్ గ్రేడింగ్ కానీ మూవీకి చాలా బాగుందండి. అసలు అలా కూర్చోబెడతాడు, ఎడ్జ్ ఆఫ్ ద సీట్ అంటారు కదా, సో అలాగా స్టోరీ మాత్రం అలా వెళ్ళిపోతూనే ఉంటుంది. మనము ఆ స్టోరీలో ఉన్నామేమో, మనకి ఎంతగా మనకు ఆ ఫీల్ వస్తుందంటే ఖచ్చితంగా ఈ మూవీ లోపల మనమే ఉన్నామేమో, ఆ క్యారెక్టర్ని దగ్గర నుంచి చూస్తున్నామేమో, ఆ ఫీలింగ్ అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి, చూస్తున్న ఆడియన్స్కి మాత్రం చాలా ఇంటెన్సిటీ కనబడుతుంది. మెయిన్ అందులో స్ట్రాంగ్ తన నెరేషన్ అయితే దాంట్లో ఉంది, కానీ రచన ఇదైతే ఉందండి. స్ట్రాంగ్గా పాయింట్ అయితే పెట్టుకున్నాడు. సో మర్డర్ ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుతుంది, ఆ ప్రాసెస్ ఏంటి, మొత్తం ఈ సినిమా మొత్తం ప్లస్ పాయింట్స్ అన్నీ థ్రిల్తోనే ఉంటాయండి. అతను ఇంకా క్లైమాక్స్లో తీసుకొస్తే, క్లైమాక్స్లో విలన్కి హీరోకి